ఓం శాంతి. చెప్పండి. ఏం లేదు. అంటే బాబాకి మనం భోగు పెడతాం కదా! స్థూలంగా ఉంటే. భోగు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ నుంచి. ఏంటి బాబాకి? భోగు మామూలుగా సెంటర్‌లో భోగు సమర్పణ చేస్తుంటారు కదా! అవును. ఇంట్లో కూడా భోగు పెట్టుకోవాలంటే కంపల్సరీ బ్రహ్మబాబా ఫోటోనే పెట్టాలి. శివబాబాకి కర్మేంద్రియాలు లేవు కదా! మనం భోగు పెట్టినప్పుడు తను స్వీకరించలేడు కదా! అయితే కంపల్సరీ బ్రహ్మబాబా ఫోటోనే ఉండాలి అని చెప్తుంటారు. ఎవరన్నారు? అసలు బాబాకి మనం పెట్టాల్సింది సంకల్పాల భోగని మనం ఒడిలో చెప్పుకున్నాం కదా! అదే ఇప్పుడు బ్రహ్మబాబా ఫోటో కంపల్సరీ. ప్రతిదీ ఆయనకు సమర్పణ చేసి చేయాలక్కయ్య. స్థూల భోగైనా కానీ, వండేటప్పుడే ఆయనకు వండుతున్నాం ఆయన కోసం. మన ఇంటి యజమాని ఎవరు? ఆయనే కదా! తండ్రే ఆ! కదా ఇంటి యజమాని. ఆయనే గదా అన్ని మనకి సర్వ సంబంధాలు ఆయనతోనే ఉన్నాయి. సో, ఆ వండేటప్పుడే ఆయన కోసం వండుతున్నాము అని చెప్పి, ఆ భావనతోటి వండినప్పుడే అది ప్రసాదం అయిపోయింది. అది ఆ రకంగా బాబా కోసం అని చెప్పి వండి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళంతా కర్మ సంబంధీకులు గాదు, సేవ సంబంధీకులు అని చెప్పి, సేవా సంబంధీకులు అందరం కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం ఇంతే. మీరు చెప్పిన పద్ధతి హ్మ్. ఏదైతే ఉందో అది వండేసి చిన్న చిన్న టిఫిన్ డబ్బాల్లో పెట్టి, ట్రేలో పెట్టి, బట్ట పెట్టి, పువ్వులేసి బ్రహ్మబాబానా, శివబాబానా ఇది బ్రహ్మకుమారిల పద్ధతి ఇది. ఈ ఆ! బ్రహ్మకుమారిస్ పద్ధతిలో ఏమైందంటే అసలక్కడ భావనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాబా ఆ! కోసం వండారా? అసలు శివబాబా ఉన్నాడక్కడ. శివబాబా బల్బ్ అయిపోయాడు. బ్రహ్మబాబాని పెట్టారు. సో, వాళ్ళిద్దరి పని ఏంటి ఈ హ్మ్. రోజు? ధర్మస్థాపన. అందరికి దుఃఖం నుంచి ముక్తే. ఆ! మనం వండేది తినేంత టైం వాళ్ళకి లేదు. మనకది ఇంపార్టెంట్ గాని వాళ్ళకి కాదు. 1936 హ్మ్. నుంచి శివబాబా ఏమేం చేసుకుంటూ వస్తున్నాడా అని చెప్పి మనం కల్పవృక్ష జ్ఞానం తెలుసుకొని అంత బిజీగున్నారాళ్ళు. ఆ తర్వాత 69 నుంచి బ్రహ్మబాబా ఇంకా బిజీ అయిపోయారు. అంత బిజీగున్నోళ్ళు మనం పెట్టే భోగులు, పాటలు ఆళ్ళకెందుకు? చెప్పండి. ఆ! మీరు హ్మ్. చెప్పిన పద్ధతి ఏదైతే ఉన్నది బ్రహ్మకుమారిస్ పద్ధతే. కానీ యాక్చువల్‌గా బాబా లెక్కన ఏంటంటే ప్రతిది ఆలోచన, వాక్కు, కర్మ ప్రతిది ఆయనకు సమర్పణ చేసి వంట చేయడమే ఆయన కోసం చేస్తాం. ఆ ఆ! తర్వాత బాబా స్మృతిలో స్వీకరిస్తాం. ఉండి చేస్తే అది అంతే మరి ప్రసాదమే. ఆయన స్మృతిలో ఉండి చేస్తున్నామంటేనే అయిపోయింది. మళ్ళా ఫోటోలు. సరే మీకు అంతగా సరదా ఉండి పెట్టాలి అనుకుంటే ఆ ఫోటో ఎదురుంగా పెట్టుకోవడమే గాని మెయిన్ భావన ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ఆయనకు హ్మ్. వండుతున్నామన్న భావనతో వండినప్పుడే అది ప్రసాదం అయిపోతది. అది ప్రసాదం అయిపోయినప్పుడు ఏమైతది? ఆ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు బాబా అంటారు చూసారా? తింటే ఆరోగ్యం ఇదైపోతది. ఎందుకు? ఆ శక్తి నిండుతది కాబట్టి. అంటే జస్ట్ లైక్ ప్రకృతి. ఈ రోజు మనం నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తుంది. ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి అన్నట్టు, అదే విధంగా ఆహారం కూడా మన తరంగాలను క్యాచ్ చేస్తది. అది ప్రకృతిలో ఒక తత్వమే కదా! సో, అవును. మన శరీరానికి ఆహారము, నీళ్ళు ఎందుకు ఇస్తున్నాము? పంచతత్వాలతో శరీరం చేయబడింది మంచిది. కాబట్టి దానికి పంచతత్వాలు ఇస్తున్నాం దాని మెయింటెనెన్స్ కోసం. అంటే ప్రకృతి తత్వాలు. సో, హ్మ్. మన సంకల్పాల ప్రభావం ప్రకృతి మీద పడుతోంది. అంటే మన పంచతత్వాలతో చేసిన మన దేహం మీద పడుతోంది. మనం వండే వంట మీద కూడా పడుతోంది. కాబట్టి ఆయన స్మృతిలో ఉండమని చెప్తున్నారు.